హాయ్ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్‌గా శనగపప్పుతో కర్రీ చేసుకోండి. దీనికోసం హాఫ్ అన్ అవర్ ముందుగా పావు కప్పు శనగపప్పుని నానబెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి, ఆనియన్ కాస్త వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక టొమాటోస్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి టొమాటోస్ కాస్త సాఫ్ట్‌గా కుక్ అయ్యాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకొని 2 మినిట్స్ తర్వాత మూత తీసి టేస్ట్‌కి సరిపడా కారం యాడ్ చేసి పప్పు ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసి కాస్త ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోకి కాస్త గరం మసాలాని యాడ్ చేసి మూత పెట్టి మరొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ శనగపప్పు టొమాటో కర్రీ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.